Hello everyone, welcome to Next IT Career. This is Anusha, Tosca trainer. ఈరోజు మనం టోస్కాలో షేర్డ్ రిపోజిటరీస్ ఏమేమి ఉన్నాయి? వాట్ ఆర్ ది షేర్డ్ రిపోజిటరీస్ ఇన్ టోస్కా? సో టోటల్ గా 4 ఉంటాయి టీమ్. ఫస్ట్ వన్ వచ్చేసి SQLite రిపోజిటరీ అండ్ MS SQL Server రిపోజిటరీ, నెక్స్ట్ DB2, నెక్స్ట్ Oracle. సో ఇవి మూడు కూడా డేటాబేసెస్, ఇవి 4. సో ఈ 4 రిపోజిటరీస్ టైప్స్ ని రియల్ టైమ్ లో యూజ్ చేస్తాము టు క్రియేట్ ద ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మన రిపోజిటరీ టైప్ తీసుకునేటప్పుడు ఈ ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ ని మనం పిక్ చేసుకుంటాం. ఓకే, సో వీటిల్లో SQLite అనేది ఓన్లీ లెర్నింగ్ పర్పస్ అన్నమాట. సో మనం లెర్నింగ్ చేసుకోవడానికి మాత్రమే SQLite రిపోజిటరీని యూజ్ చేస్తాం. సో కమింగ్ టు రియల్ టైమ్ లో MS SQL సర్వర్ కానీ ఆర్ DB2 కానీ ఆర్ ఒరాకిల్ డేటాబేస్, ఈ డేటాబేసెస్ ని మల్టీ యూజర్ రిపోజిటరీస్ అంటారు ఆర్ షేర్డ్ రిపోజిటరీస్ అంటారు. ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకొని మనం ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తాం. సో ఎలా అక్కడ ఉంటాయి ఈ ఆప్షన్స్ అంటే, ఓపెన్ టోస్కా కమాండర్ ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ, దెన్ సెలెక్ట్ టైప్ ఆఫ్ రిపోజిటరీ. సో ఇక్కడ డ్రాప్ డౌన్ లో మీరు రిక్వైర్డ్ ఉన్న డిపాజిటరీ సెలెక్ట్ చేసుకోవాలి. MS SQL సర్వర్ ఉంది అనుకోండి, ఇక్కడ మనము కనెక్షన్ స్ట్రింగ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సర్వర్ నేము, డేటాబేస్ నేము, యూజర్ ఐడి, పాస్వర్డ్, సర్వర్ క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేసి టెస్ట్ కనెక్షన్ యూజ్ చేయాలి. తర్వాత యూజ్ వర్క్ స్పేస్ తీసుకొని ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద వే టు క్రియేట్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో శాంపుల్ గా మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో డ్రాప్ డౌన్ లో ఇక్కడ సెలెక్ట్ MS SQL సర్వర్. సో ఆల్రెడీ యూజ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అనేది తీసుకుంటున్నాము. ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ ప్రొవైడ్ చేయాలి. కనెక్షన్ స్ట్రింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత టెస్ట్ కనెక్షన్ వ్యాలిడో కాదో టెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి ఇక్కడ టెస్ట్ కనెక్షన్ ఇస్ వ్యాలిడ్ అని వస్తుందో, అంటే మనం ఏదైతే స్ట్రింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేసామో ఇది సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అవుతుంది మన రిపోజిటరీకి అని మీనింగ్. సో వన్స్ ఆ కనెక్షన్ వచ్చిన తర్వాత మీ నేమ్ ఎంటర్ చేయండి. సో ప్రాజెక్ట్ నేమ్ నేనైతే నెక్స్ట్ IT అనే నేమ్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో దిస్ ఈస్ ద మల్టీ యూజర్ రిపోజిటరీ క్రియేట్ చేస్తున్నాము యూజింగ్ MS SQL సర్వర్. సో వన్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత ఎంటర్ ద క్రెడెన్షియల్స్, అడ్మిన్ క్రెడెన్షియల్స్. వెయిట్ ఫర్ 2 more minutes. సో ఇక్కడ మన యూజర్ ఐడి, పాస్వర్డ్, రియల్ టైమ్ లో మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ మన టీమ్ లీడ్ కానీ మేనేజర్స్ కానీ షేర్ చేస్తారు. అదే యూజర్ ఐడి పాస్వర్డ్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే నా యూజర్ ఐడి ఎంటర్ చేస్తున్నాను, పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మనం ప్రాజెక్ట్ లోకి లాగిన్ అవుతాం. సో దీన్నే మల్టీ యూజర్ రిపోజిటరీ అంటారు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాము వాట్ ఆర్ దిస్ షేర్డ్ రిపోజిటరీస్ ఇన్ టోస్కా. షేర్డ్ అన్న, మల్టీ యూజర్ అన్న, కామన్ రిపోజిటరీస్ అన్న సేమ్ వస్తాయి. ఈ 4 SQLite, MS SQL సర్వర్, DB2, ఒరాకిల్, ఈ 4 డేటాబేసెస్ ని మల్టీ యూజర్ రిపోజిటరీస్ అంటారు. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ కూడా ఎలా క్రియేట్ చేస్తాం అనేది MS SQL సర్వర్ యూజ్ చేసుకొని చూసాం. సో దిస్ ఈస్ ద వే. సో ద రికమెండెడ్ వన్ is MS SQL server in real time. Thanks for watching all. If you like this video, do subscribe and do support me to do the more videos. Thank you. Bye bye.